రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. తోటను సాగు చేస్తూ మన మనసులు బాగు చేసుకుందాం. కొడుకు యొక్క అసలు గుణం తెలవాలి అంటే పెళ్ళయ్యే వరకు ఆగాలి. కూతురు గుణం తెలవాలి అంటే వయసొచ్చేదాకా ఆగాలి. భర్త గుణం భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు, మరి భార్య గుణం భర్త పేదరికంలో ఉన్నప్పుడు, స్నేహితుని గుణం కష్టాల్లో ఉన్నప్పుడు, అన్నదమ్ముల గుణం గొడవల్లో ఉన్నప్పుడు, పిల్లల గుణం పేరెంట్స్ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తెలిసి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక మనం ప్రీవియస్ వీడియోలో ఈ అందమైన ఇండోర్ ప్లాంట్ పేరు ఏంటి అని అడిగిన ప్రశ్నకి మాన్స్టర్, బ్రోకెన్ హార్ట్ ప్లాంట్, క్రిస్ చీజ్ ప్లాంట్ అంటూ తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సూర్య భవానీ, వల్లి, అరుణాలత, రెంటం శ్రీనిధి, జయశ్రీ రామనాథం, సూర్య భవానీ, కుశాలి, పావని మరియు జేబీ సర్వీసెస్ మీ కామెంట్స్ తో ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక ఈరోజు ప్రశ్న చాలా కష్టమైనది. మీరు చూస్తున్నటువంటి ఈ ప్లాంట్ పేరేంటి? ఇది చాలా అరుదుగా కనిపించేటువంటి ప్లాంట్ అండి. తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. మనం ఎన్నో రకాల పెస్ట్ కంట్రోల్ మెథడ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. పూర్తి ఆర్గానిక్ విధానంలో మనం పండిస్తున్న పంట కోసం ఎన్నో కష్టాలు పడాలి, తప్పదు. ఎంతో శక్తివంతమైనటువంటి కెమికల్స్ని వాడడం వల్ల పెస్ట్ కంట్రోల్ చాలా ఈజీగా అవుతుంది. వర్షాకాలంలో చీడపీడలు చాలా సర్వసాధారణం. ఈ సమయంలో మనం వారానికి ఒక్కసారి కాదండి, కనీసం 2-3 రోజులకు ఒక్కసారి కంపల్సరీగా పెస్ట్ కంట్రోల్ లిక్విడ్స్ని స్ప్రే చేస్తూ ఉండాలి. పెస్ట్ని మనం చూసిన వెంటనే దానికి తగినటువంటి స్ప్రేని వెంటనే చేయాలి. తద్వారా మాత్రమే మనం పెస్ట్ని కంట్రోల్ చేయగలం. ఇప్పుడు మనం ఈ వీడియోలో సేంద్రియ వ్యవసాయ విధానంలో వంగ, టమాటా, మిరప మరియు ఇతర కూరగాయల పంటలపై వచ్చేటువంటి శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు, ఇంకా ఎర్ర గొంగళి పురుగు లాంటి అన్ని రకాల పురుగుల్ని వాటి గుడ్లతో సహా నాశనం చేయగలిగేటువంటి చాలా శక్తివంతమైన క్రిమి సంహారక ద్రావణాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ ద్రావణాన్ని మొక్కలపై స్ప్రే చేసిన తర్వాత 4-5 రోజులకి పశువుల పేడ, మూత్రం ద్రావణాన్ని స్ప్రే చేయటం వల్ల నీరసించిపోయినటువంటి మొక్క మళ్ళీ పోషకాలను తీసుకొని ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇంత శక్తివంతమైనటువంటి ద్రావణాన్ని మనం చాలా తక్కువ ఖర్చుతో, ఒక రకంగా అసలు ఖర్చేయలేనటువంటి ద్రావణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ద్రావణాన్ని స్టోర్ చేసుకోవడం కుదరదు. ఎప్పుడు మనం తయారు చేసుకుంటామో అప్పుడే మొత్తం కూడా యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ తయారు చేసుకున్న ద్రావణాన్ని కేవలం స్ప్రే చేయటానికి మాత్రమే ఉపయోగించాలి తప్ప మొక్క మొదళ్లలో పోయకూడదు. ఆరోగ్యంగా ఉన్న పంటపై అయితే ఒకసారి మనం స్ప్రే చేసిన తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఏవైనా మొక్కలు అనారోగ్యంతో కనిపిస్తే, చీడపీడలతో కనిపిస్తే ఈ ద్రావణాన్ని కంటిన్యూస్గా 3 రోజులు స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ పంటపై అయినా సాయంత్రం సమయంలో ఎక్కువ పెస్టులు ఆశించే అవకాశం ఉంది కాబట్టి మనం సాయంత్రం సమయంలో మాత్రమే ఈ ద్రావణాన్ని స్ప్రే చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇక మిగతా విషయాలు తర్వాత తెలుసుకుందాం. ఇక సేంద్రియ వ్యవసాయ నిపుణులు మనకు ఈ ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలిపారు. ఇప్పుడు ఆ పద్ధతిలో తెలుసుకుందాం. ఈ ద్రావణానికి కావలసినటువంటి పదార్థాల్లో మొట్టమొదటిది ఒక 50 ml కిరోసిన్, అలాగే ఒక 50 గ్రాములు లేదా 100 గ్రాముల వెల్లుల్లిని తొక్క తీసి ఈ విధంగా దంచాలి, లేదా తొక్కతో దంచినా పర్వాలేదు. ఆ తొక్క అనేది మనం తర్వాతైనా తీసేయొచ్చు. ఇలా దంచినటువంటి వెల్లుల్లిని ఇంతకు ముందు చూపించినటువంటి కిరోసిన్ బాటిల్లో వేస్తున్నాం. దంచినటువంటి ఎల్లుల్లి మొత్తాన్ని కూడా ఆ కిరోసిన్ బాటిల్లో వేసి కొంచెం లూజుగా మూతను పెట్టి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల వెల్లుల్లి అంతా కూడా కిరోసిన్లో కరిగిపోతుంది. కిరోసిన్ కొంచెం గ్యాస్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి మూత లూజుగా ఉంచాలని తెలుసుకోవాలి. ఇక ఇప్పుడు మన మిద్దె తోటపై కాసిన మిరపకాయలు, మంచి కారంగా ఉండేటువంటి మిరపకాయల్ని కొన్ని తీసుకోవాలి. కొన్ని అంటే మనం వెల్లుల్లికి ఎంతైతే తీసుకున్నామో దానికి డబల్, త్రిపుల్ కూడా ఈ పచ్చిమిర్చిని తీసుకోవచ్చు. ఈ తీసుకున్నటువంటి పచ్చిమిర్చిని బాగా ఈ విధంగా దంచుకోవాలి.
కొంతమంది మిక్సీలో వేయొచ్చా అని అడుగుతారండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కాకపోతే మిక్సీలో కొంచెం హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి మామూలుగా దంచిన దానితో ఈక్వల్గా అంత ఎఫెక్టివ్గా ఉండదు అని చెప్తారు. అది మీ ఇష్టము. మీకు వీలైతే ఈ విధంగా దంచండి, లేకపోతే మిక్సీలో అయినా వేయొచ్చు. మనమైతే ప్రజెంట్ బాగా దంచుతున్నామండి. ఈ విధంగా దంచిన తర్వాత ఇట్లా తయారవుతుంది. ఈ విధంగా మెత్తగా, ఇంకా బాగా మెత్తగా కూడా దంచాలండి. దంచిన తర్వాత వీటిని ఏం చేయాలంటే నీళ్ళల్లో నానబెట్టాలి. మనం ఇంతకు ముందుగా కిరోసిన్లో వెల్లుల్లిని వేసి నానబెట్టాము. అదేవిధంగా ఇప్పుడు పచ్చిమిర్చిని నీళ్ళల్లో వేసి నానబెట్టాలి. ఈ రెండింటిని ఈ విధంగా విడివిడిగా నానబెట్టి ఒక రోజంతా ఈ విధంగా నానబెట్టాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ డే వీటిని ఎలా కలుపుకోవాలో తెలుసుకుందాం. ఇది ఇక నెక్స్ట్ డే అండి. పచ్చిమిర్చి బాగా నీళ్లలో నానింది. అలాగే కిరోసిన్లో ఆ వెల్లుల్లిని వేసాము. అది కూడా చూడండి మొత్తం కరిగిపోయింది వెల్లుల్లి అంతా కూడా. ఇక దీంతో పాటుగా మనము హ్యాండ్ వాష్ కానీ, లేదా సబ్బు పొడి కానీ, డిష్ వాషర్ లిక్విడ్ కానీ, లేదా కుంకుడుకాయ రసం కానీ వీటితో పాటుగా కలపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక 5 to 10 ml వరకు కావాల్సి ఉంటుంది. ఇక నానబెట్టిన పచ్చిమిర్చి ద్రావణాన్ని చాలా జాగ్రత్తగా దాదాపు 2-3 పొరలు వేసి ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫిల్టర్లో స్టక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇది తయారు చేసేటప్పుడు చేతులకు నూనె రాసుకోవడం వల్ల మనకి అంత ప్రాబ్లం లేకుండా ఉంటుంది. పచ్చిమిర్చి ద్రావణాన్ని వడపోసిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టున్నటువంటి కిరోసిన్ వెల్లుల్లి ద్రావణాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. ఈ 2 ద్రావణాలు కలిపిన తర్వాత ఎంత క్వాంటిటీ అయితే ఉంటుందో దానికి 10 times వాటర్ కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మనం దీన్ని డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిని మొక్కలపై స్ప్రే చేయకూడదు. ఎందుకంటే చాలా శక్తివంతమైనటువంటి క్రిమి సంహారక ద్రావణం కనుక. ఇక ఇప్పుడు ఈ రెండింటిని కలిపిన తర్వాత లిక్విడ్ డిష్ వాషర్ని మనం కొంచెం కలుపుతున్నామండి. ఇది ఆకులపై ద్రావణాన్ని పట్టి ఉంచేలా సహకరిస్తుంది. కాబట్టి కంపల్సరీగా హ్యాండ్ వాష్ కానీ, లేదా డిష్ వాషర్ లిక్విడ్ కానీ, లేదా కుంకుడుకాయ రసం కానీ, ఇవేవీ లేకపోతే సబ్బు పొడిని కానీ దీంట్లో కంపల్సరీగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ ద్రావణంలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, కిరోసిన్ వీటి క్వాంటిటీ కొంచెం అటు ఇటు అయినా ఏ ఇబ్బంది లేదు. రేషియో గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఈ ద్రావణాన్ని మనం ఈ వీడియోలో చెప్పినట్లుగా గనక తయారు చేసుకుంటే ఎంతో శక్తివంతమైనదిగా అనేక రకాల పురుగుల నుంచి గార్డెన్ని కాపాడుతుంది. ఈ విధానాన్ని సేంద్రియ వ్యవసాయ నిపుణులు మనకి తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకుంటేనే మంచి ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ విధంగానే తయారు చేసి ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గనక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.